ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వాట్సాప్లోనూ ఉంది, అలాగే టెలిగ్రామ్లోనూ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ వాట్సాప్లోను, టెలిగ్రామ్లోను, ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్ మాత్రమే కాదు, వాటికి సంబంధించిన లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి మీలో ఎవరైనా అప్డేట్స్ కోసము వాట్సాప్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు మధ్యాహ్నము కల్లా కూడా టీటీడీ యాజమాన్యం వారు ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయవచ్చండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించి అప్డేట్ కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా మనందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు తీసుకొని వస్తారండి. సో ఈ ఎలక్షన్ కోడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, కొండపైన మీకు ఎవ్వరి రికమెండేషన్ లెటర్లు కూడా చెల్లవు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్, ఎమ్మెల్సీ ఎవ్వరివి కూడా, ఏ స్టేట్వి కూడా తాత్కాలికంగా ఎంటర్టైన్ చెయ్యరు, అంటే తీసుకోరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఎలక్షన్ కోడ్ అనేది ఈరోజు మధ్యాహ్నం కల్లా రాబోతుందండి. ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఇక మీరందరూ ఒక డౌట్ రావచ్చు, మరి ఎలక్షన్ కోడ్ రన్ అయినప్పుడు బ్రేక్ దర్శనం టైంలో ఆ 2 గంటల పాటు ఏం చేయబోతున్నారు? మరి ఇప్పుడు విఐపీలు రారు కదా, మరి 2 గంటలు బ్రేక్ దర్శనం రోజు ఉంటుంది కదా, మరి ఆ పర్టికులర్ టైంలో ఏముంటుంది అంటే, ఈ ఏప్రిల్ మంత్కి, మే మంత్కి ఎక్స్ట్రా దర్శనం టికెట్లు టీటీడీ వారు రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మీకు ఒక ప్రెస్ రిలీజ్ అనేది ఈరోజు మధ్యాహ్నం కల్లా వస్తుంది. నేను మరలా చెప్తున్నానండి, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బ్రేక్ దర్శనం అనేది ఉండదు కాబట్టి ఆ 2 గంటల టైంను కూడా, ప్రతిరోజు 2 గంటలు బ్రేక్ దర్శనం జరిగే టైంలో కూడా మామూలు భక్తులు, అంటే మనలాంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఏప్రిల్ మేలో అధిక కోటాని, అధిక దర్శనం టికెట్లు విడుదల చేసి మీ అందరినీ కూడా టీటీడీ వారు కొండపైకి దర్శనానికి పంపించబోతున్నారు. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఏప్రిల్ మే దర్శనం టికెట్లు, ఎక్స్ట్రా దర్శనం టికెట్లు రిలీజ్ అవుతాయి. సో అఫీషియల్ అప్డేట్ కోసం ఖచ్చితంగా ఈరోజు మీరు వెయిట్ చేసి ఉంటే ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మరొక పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ గత 6 రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నానండి, జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవబోతుంది. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. అయితే ముఖ్యంగా మీకు 3 విషయాలు చెప్తాను. ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలకి సంబంధించి అకామిడేషన్ విడుదలవుతుంది. 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు, 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషను, అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు, 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల దర్శన టికెట్టు, అలాగే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి డైరెక్ట్ ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ వంటి సేవలు అన్నీ కూడా విడుదలవుతున్నాయండి. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కూడా ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు విడుదలవుతున్నాయి. ఓపెన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. దీనికి సంబంధించి అంతా కూడా క్లుప్తంగా మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతా, దయచేసి మీరు చూడండి. ఇక మే వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ రూమ్ బుకింగ్స్ అలాగే దర్శనం టికెట్లు కూడా మీకు క్లోజ్ అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. నేను దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు గతంలో చెప్పాను. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా టికెట్లు ఖచ్చితంగా విడుదలవుతాయి. అప్డేట్ కోసం మీరు వెయిట్ చేసి ఉండాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా మీరు చూడటమే కాదు అందరికీ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.